ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దీని సందర్భం ఏంటంటే, పిలిపిలకు పత్రికలో ఈ మాటలు పౌలు చెరసాల్లో ఉన్నప్పటికీ పిలిపి సంఘం ఆయన అవసరాలకు సహాయం చేసిన సందర్భంలో రాశాడు. వాళ్ళు తక్కువలో ఉన్న ప్రేమతో ఇచ్చారు. అప్పుడు పౌలు వారికి ఇచ్చిన వాగ్దానం ఇదే: మన జీవితం క్రీస్తు యేసులో ఉన్నప్పుడు మన అవసరాల బాధ్యత కూడా దేవునిదే అని వ్రాయబడి ఉంది. ఈ వాక్య సత్యంలోకి వెళ్దాం. దేవుడు మన అవసరాలను తీర్చేది మన స్థితి చొప్పున కాదు, తన ఐశ్వర్యం చొప్పున తీర్చుతాడు. మనము చిన్నగా అడిగినా దేవుడు గొప్పగా ఇవ్వగలవాడు. మన అవసరాలు పరిమితం, దేవుని సంపద అపరిమితం. క్రీస్తు యేసునందు అనే అర్థం అంటే ఈ వాగ్దానం అందరికీ ఆటోమేటిక్గా కాదు, ఇది క్రీస్తు యేసునందు ఉన్న వారికి వర్తిస్తుంది. అంటే క్రీస్తుని విశ్వసించడం, ఆయనపై ఆధారపడటం, ఆయన మార్గంలో నడవటం. మన జీవితం క్రీస్తులో కలిసినప్పుడు మన అవసరాల బాధ్యత కూడా దేవునిదే అవుతుంది. మన జీవితానికి అన్వయం ఎలాగంటే, ఈ రోజు నీవు ఆర్థిక లోటులో ఉన్నావా? ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం సమస్యలతో బాధపడుతున్నావా? భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? ఈ వాక్యం నీకే. నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చగలడు. అవసరం అనేది కోరిక కాదు, నిజమైన అవసరాన్ని దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. చిన్న ప్రార్థన: ప్రభువా, నా అవసరాలు నీకు తెలుసు. నేను నాపై కాదు, నీ ఐశ్వర్యంపై ఆధారపడుతున్నాను. నా జీవితంలో లోటు ఉన్న ప్రతి ప్రాంతాన్ని క్రీస్తు యేసునందు నింపుము. ఆమేన్.